వెల్కమ్ టు టైమ్ లైన్. అనేక ప్రాంతాల నుండి వచ్చే భక్తజనులు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే వేడుక. త్యాగానికి సర్వమత సమ్మేళనానికి ప్రతీక. బారా షహీదుల సన్నిధిలో లక్షలాది మంది భక్తులు చేరుకుని జరుపుకునే రొట్టెల పండుగ. రాష్ట్రంతో పాటు భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారా షహీద్ రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి అంటే జూలై 17 నుంచి మొదలై జూలై 21 తేదీ వరకు 5 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. అసలు రొట్టెల పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఈ పండుగ ఎలా జరుగుతుంది మీకు తెలుసుకోవాలని ఉందా? వాచాన్. త్యాగానికి సర్వమత సమ్మేళనానికి ప్రతీక బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ. నెల్లూరు జిల్లా కేంద్రంలో పవిత్ర స్వర్ణాల చెరువు ఒడ్డున వెలసిన ఈ దర్గా ఆంధ్రప్రదేశ్లోనే దేశ ప్రపంచ వ్యాప్తంగానూ ఎంతో విశిష్ట ప్రాశస్త్యం పొందింది. ఇక్కడ ప్రతి ఏడాది మొహరం మాసంలో నిర్వహించే రొట్టెల పండుగకు ఘన కీర్తి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా మతపరమైన పండుగలంటే ఏ మతానికి సంబంధించిన వారు వారి వారి సాంప్రదాయాలు ఆచారాలను బట్టి నిర్వహించుకోవడం సర్వసాధారణం. కానీ నెల్లూరు జిల్లాలో అందుకు భిన్నంగా హిందువులు ముస్లింలంతా ఏకమై సోదర భావంతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగే రొట్టెల పండుగ. పవిత్ర స్వర్ణాల చెరువు ఒడ్డున బారా షాహీద్ దర్గా నందు ప్రతి ఏడాది ముస్లిం క్యాలెండర్ ప్రకారం మొదటి మాసమైన మొహరం మాసం 10వ రోజు నుండి 15వ రోజు వరకు నిర్వహించే ఈ రొట్టెల పండుగ రాజుల కాలం నుండే ప్రాశస్త్యం పొందిందిగా చరిత్రకారులు మత పెద్దలు పేర్కొంటూ ఉంటారు. అంటే ఆ రొట్టెల పండుగకు ఎంతటి ఘనకీర్తి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొదట్లో ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ రొట్టెల పండుగ ఏడాదికేడాదికి భక్తుల తాకిడి అత్యధికంగా పెరుగుతూ పోవడంతో అధికారికంగా 5 రోజులే అయినప్పటికీ 8 రోజుల పాటు జరుగుతుంది. ఈ యొక్క రొట్టెల పండుగ మొహరం నెలవంక కనిపించిన 10వ రోజున, అంటే ప్రస్తుతం సాగుతున్న విధానాన్ని బట్టి చూస్తే 17వ తేదీ నుంచి జూలై 21 వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. 17వ తేదీ సందల్మాలితో మొదలై 18వ తేదీ అర్ధరాత్రి గంధ మహోత్సవం, 19వ తేదీన రొట్టెల పండుగ, 20వ తేదీన తహలీల్ ఫాతిహా వంటి కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో సాగి 21వ తేదీన ముగింపు సభ అన్న చివరి అంకంతో బారా షాహీదుల రొట్టెల పండుగ ముగుస్తుంది. పేద ధనిక తేడా లేకుండా కులమతాలకు అతీతంగా లక్షల్లో భక్తులు బారా షాహీదుల సన్నిధికి చేరుకుంటారు. అలా చేరే భక్తుల్లో కొందరు తీరని కోరికలు కోరుకునేందుకు వచ్చేవారు కాగా, కోరికలు తీరడంతో మొక్కులను తీర్చుకునేందుకు బారా షాహీదుల సన్నిధికి చేరుకునే ప్రణమిల్లేవారు మరికొందరుంటారు. ఇక బారా షాహీద్ దర్గా ప్రాశస్త్యం, రొట్టెల పండుగ ప్రసిద్ధి చూసినట్లయితే నాటి రాచరికపు కాలంలో ఆర్కాడ్ ప్రాంతాన్ని పాలించే నవాబు సంతానం లేని కారణంగా సతీ సమేతంగా తీర్థయాత్రలు చేస్తూ బారా షాహీదులు కొలువయున్న ప్రాంతంలో ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది. ఆ రాత్రి మహారాణి కలలో బారా షాహీదులు దర్శనమిచ్చి వారికి సంతాన ప్రాప్తిని కల్పించారు. దీంతో ఎప్పటి నుంచో తీరని వారి కోరిక తీరడంతో ఆర్కాడ్ నవాబు దంపతులు బారా షాహీదులకు దర్గాను నిర్మించడంతో పాటు బారా షాహీదులకు గంధ మహోత్సవాన్ని నిర్వహించారు. వారికి తీరిన కోరికను రొట్టె రూపంలో దర్గా ప్రాంగణంలోని చెరువులో వదలడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ బారా షాహీద్ దర్గానందు రొట్టెల పండుగ ప్రాచుర్యం పొందింది. నాటితో అలా ప్రాచుర్యం పొందిన రొట్టెల పండుగలో కోరిన కోరికలు అట్టే నెరవేరిపోతుండటంతో ఏడాదికేడాదికి ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొనే భక్తుల సంఖ్య లక్షలకు చేరింది. అయితే ఇక్కడికి విచ్చేసే భక్తులలో సుమారు 80% మందికి పైగా భక్తులకు వారి కోరికలు వారు దర్గా వద్ద నుండి వారి వారి నివాసాల వద్దకు చేరుకునేలోపే తీరిపోవడం ఇక్కడ విశేషం. ఇక ఇక్కడ సాగే గంధ మహోత్సవంకు ఎంతో ప్రసిద్ధి. శాస్త్రోపేతంగా ఈ గంధ మహోత్సవం తర్వాతి రోజునే అస్సలైన రొట్టెల పండుగ. ఈ గంధ మహోత్సవానికి ముందు రోజు దర్గాలోని సమాధులన్నింటినీ నీటితో శుభ్రపరిచి పన్నీరు అత్తరు చల్లడంతో పాటు నూతన వస్త్రాలు పూలతో ఆ అమరవీరుల సమాధులను అలంకరిస్తారు. దీన్నే సోందల్మాలి అంటారు. ఇక 2వ రోజు గంధ మహోత్సవం ప్రారంభమవుతుంది. వీరమరణం పొందిన 12 మంది షాహీదులకు కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందులతో గంధం దర్గాకు తీసుకొస్తారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన చేతుల మీదుగానే గంధాన్ని బారా షాహీదుల సమాధులకు లేపనం చేసి ఆ గంధాన్ని భక్తులకు పంచుతారు. ఈ ఘట్టంతోనే రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. ఈ రొట్టెల పండుగకు సుమారు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. దర్గా పక్కన ఉన్న చెరువులో భక్తితో స్నానమాచరించి
కోర్కెల రొట్టెలను చేతులు మార్చుకుంటారు. ఇలా ఈ రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ ఘటనలకు గురికాకుండా ఉండేందుకై నెల్లూరు నగరపాలక సంస్థ వక్ఫ్ బోర్డు అధికారుల సంయుక్తంతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సారథ్యంలో పటిష్ట చర్యలను చేపట్టారు. ఇక్కడికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేయడమే కాక అనేక కళ్యాణ మండపాలలోనూ బస చేసే సౌకర్యాలను కల్పిస్తున్నారు. చూశారుగా, నెల్లూరు జిల్లాలోని బారాషహి దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది. వచ్చే భక్తుల కోసం అనేక సౌకర్యాలు అయితే ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే మంత్రి నారాయణ నగరపాలక సంస్థ అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా మహిళల కోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు. ఇది రొట్టెల పండుగలో జరిగే బారాషహి దర్గా వద్ద ఉన్న తాజా పరిస్థితి.